చూసిర్రా మిర్చి ఎలా ఉందో? ఫస్ట్ విత్తనం చూడండి ఫస్ట్, దాని తర్వాత నేను మాట్లాడతా. ఇవి చూడండి, ఇది చూడండి అంట్లోనే కింది నుంచి ఒకటే మొక్క, కింద నుంచి ఇగో కింద నుంచి కాయలు గింత మచ్చ లేదు, డాగు లేదు, తాలుకాయ లేదు, తెలపర లేదు, ఏది లేదు. కనబడుతుంది చూస్తారుగా, చూడండి మొత్తం కింద నుంచి కాపు. ఇటు కూడా అంతే మొత్తం. ఇది మొత్తం ఇటు వచ్చేసి ఈడ ఇదంతా ఒకే మొక్క, ఇదంతా ఒకే మొక్క, ఒకే మొక్క. ఇది మొత్తం ఒరిగిపోత పట్టుకుంటే కాసి విపరీతంగా కాసి మొత్తం ఒరిగిపోతుంది. ఇది ఇక్కడ చూడండి, ఇది అసలు పాయలు తీసేది కూడా కాట్లా. ఇది చూడండి, మెయిన్ గా సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి. సైడ్ బ్రాంచెస్ ఈడ కూడా ఇలా ఎక్కడ తిరిగినా కూడా, ఏడ తిరిగినా కూడా, తోట ఎక్కడ పోయినా కూడా చూడండి ఇలా కాసి మొత్తం ఎక్కడికక్కడ కింద పడిపోతున్నాయి కాసి. చూడండి, ఈ రైతు ఒప్పుకోడు, తోట అంతా తిరుగుతా అంటే ఒప్పుకోడు. అతనికి ఫోన్ చేసి మరి చెప్పించడం, చూడటానికి వచ్చాను నేను. ఇట్లా వీడియో తీస్తా అంటే పర్మిషన్ ఇచ్చిండు. చూడండి, ఇది వచ్చేసి మన ఖమ్మం కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర వెంకటాపాలెం విలేజ్, మన ఆంధ్ర ఇదో తెలంగాణ ఆఫీస్ అనే భవనం వెనకుంది ఈ తోట. ఇది వచ్చేసి డూప్లోరా కంపెనీ వాళ్ళది మైత్రి విత్తనం. ఇది ఎట్లా అంటే ఒక్క మొక్క పెట్టిండు. భూమి కూడా మామూలే, గర్భుల భూమే, మామూలు భూమి. ఒక్క మొక్కకే కింద నుంచి చిల్లలు అంటే బ్రాంచెస్ ఎక్కువ రావడం. ఈ వచ్చిన ప్రతి బ్రాంచ్లో ప్రతి బ్రాంచ్ దగ్గర కూడా ప్రతి ఒక్క చిల్లకి కాయలు. ఇలా చూడండి, దగ్గర 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 కాపులు. పెద్ద చిత్రమే కానీ కాపు విషయాలు మాత్రం దగ్గర 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 పడుతుంది. ఇట్లా కాపు ఆల్రెడీ ఒక స్టెప్ పడ్డది, పడి ఇటు రెండో స్టెప్ చూడండి మళ్ళీ పచ్చికాయ పడుతుంది. మళ్ళీ మూడో స్టెప్కి మళ్ళీ ఎగురు వస్తుంది. అంటే ఈ టైం ఈరోజు జనవరి 2వ తారీఖు రోజు కూడా ఇంకా ఎగురులేస్తుంది. ఫస్ట్ కాపు పడ్డది, రెండో స్టెప్ పడుతూనే ఉంది, మూడో స్టెప్ కూడా రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ యొక్క రైతు ఎప్పుడు వేసే భూమే, కానీ ఈ విధంగా ఈ సంవత్సరం ఈ విత్తనం ఇలా కాస్తుందని ఆయన కలలో కూడా అనుకోలేదు. అయితే ఏం చేసిందంటే ఆ రైతు, అన్న మాది కూడా బాగుందన్న, మీరు ఇచ్చింది మైత్రి విత్తనం బాగుంది, ఒక్కసారి మా ఫీల్డ్ చూడండి అన్న, కంపల్సరీ రావాలన్నా అంటే, నేను ఈరోజు వెంకటాపాలెం ఊరికి వచ్చా, ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ వెనక. ఆయనది కూడా అసలు ఇంత విపరీతంగా కాసి ఇలా ఉంటది, ఇలా కాస్తుంది, ఇలా ఉంది, ఈ విధంగా ఉంది అని అంటడా అని నేను కూడా ఊహించలే కళలో కూడా. అసలు ఇంత బాగా కాసిందంటే విత్తనం, అసలు ఎక్సలెంట్ విత్తనం ఇది. అసలు కాయకి ఇంత తాలు కూడా లేదు, మచ్చ లేదు, ఏమీ లేదు అసలు దీంట్లో. మంచి చూడు, గింజ కూడా చెట్టు నిండా గింజ, గింజ నిండా. ఇప్పుడు ఇది మిర్చి ఉంది చూడు, దీని నిండా గింజ చూడు, గింజలు విపరీతమైన గింజలు, చెట్టు నిండా కాయ నిండా గింజ. చెట్టు ఎంత ఎదుగుతుంటే అంత కాపు బాగా వస్తుంది ఈ విత్తనం.